ఎక్కినవయ్యా వెళ్ళలోకములు వేగవయ్యా ఎక్కినవయ్యా వెళ్ళలోకములు వేగవయ్యా ఎక్కినవయ్యా లోకములు తిరిగినవయ్యా మెత్తని ఖజూర పండ్లు మేలైన పండ్లు మెత్తని ఖజూర పండ్లు మేలైన పండ్లు తప్పిడి కొడుకులు విజయపుడే హరయపుడు ఏమయ్యా నీళ్లు తెచ్చి దూరం వచ్చాయి నీళ్ళను తెచ్చి దూరం వచ్చాయి కాసి లోపల తండ్రితోనే పూజలు కైకొన్నావయ్యా ఇది అనగా విఘ్నేశ్వరి ప్రార్థన శ్రీధర్వాణి రామ ద్రవపదలసి శ్రీధర్వాణి రామ ద్రవపదలసి అగోహన పవాన ఓంశాలి చంద్ర చంద్రుడి ఎల కీర్తి శాలి జన్మించే అగోహనికి భూమి పదుడు యా పాండురాజు పాండురాజన వాడే జన్మించే అగోహతని భార్యని తరయ్యా అవి సుందరులు వారి పేరు ఏమనగా కుంతి మాత్రే మరి ఉండేది మరి అనగా భూమి ఎట్లా పుట్టింది ఆకాశమేని ఎట్లా పుట్టిందమ్మా మరి అనగా ఎక్కడ చూసినా ఓ తల్లులారా చిమ్మని చీకట్లు కమ్మి ఉన్నాయి ఆ యొక్క చీకటి లోపల లవణ సముద్రము అంటే మట్టడు సముద్రుడు అరే దేవుడే ఉన్నాడు దేవుడే ఉన్నాడు మరి కిందనేమో భూమి లేదు పైననేమో ఆకాశమేమి లేదు నా సముద్రము లోపల ఓయమ్మ మరి ఏమి పుడతమున్నది హంతర తానరా రామే పుట్టింది
ఆ యొక్క తామర కమలం మీద ఒక నీలకృతమైన కాంతి పుట్టింది. అరే అక్షరంటేనే ఒక మెరుపైన మెరుపు మెరుస్తూ ఉన్నది. చీకటి లోపల కాంతి పుట్టింది. ఆ యొక్క కాంతులకేలమ్మా అదే హంతర తామరాకమలం మీద అగో సృష్టిని ముందు మూల పురుషుడు అరే సృష్టికర్త ఏతో నారాయణ అరే దేవుడే పుట్టిండు. అతనికేమో తల్లి లేదు, అతనికేమో తల్లి లేదమ్మా. ఎటు చూసినా ఉన్న సముద్రం ఉన్నది, ఎక్కడ చూసినా నట్టేడు సముద్రులే కమ్మి ఉన్నాయి. సముద్రంలో దృష్టి ఆయన పుట్టి మరి అతని కుడి వెనక పడని వేరు తీసుకొని అని నోరి లోపల పెట్టుకొని ఒక తల్లి సరుకు ఏ విధంగా ఆకలైన సమయం కుడి పడవన వేరు పారు లెక్క ఉన్నాడు. అతని గర్భము ఆకలి చంపుకుంటూ ఉన్నాడు. ఒక దేవుడు పుట్టంగా ఓయమ్మ అరే అతని కన్నా భూమి కన్నా 6 నెలలు పెద్దవాడు గబ్బల పర్వతమందున దూరపడుతున్నదేటి వాడు చాంబమామునేశ్వరుడు. అరే పిల్లవాడే పుట్టిండు. రాఘవామని అనే సృష్టికర్త ఏమో నారాయణ ఏమని అనుకుంటాడమ్మా. మరి అనగా ఎక్కడ చూసినా కానీ సిమ్మని చీకటి ఉన్నది. మరి అనగా ఎక్కడ నేను ఒక్కరిని పుట్టినా మరి నాకన్నా ముందు ఇంకెవరన్నా పుట్టిండ్రా మరి నాకు ఓంకార శబ్దం వినపడతా ఉన్నది అనుకున్నాను. ఆ సృష్టికర్త ఏమో నారాయణ కొడపత్ర తామర కమలాన్ని వదిలిపెట్టి మరి ఓంకార శబ్దం ఎక్కడ వస్తున్నది మరి నేను దాన్ని వినాలి, దాన్ని చూడాలి. అది ఎవరు కాబట్టి నేను తెలుసుకోవాలని అదే భగవంతుడు సృష్టికర్త. మల్లె మల్లె చిన్న చిన్న మల్లెలాట దేవుడమ్మా నీళ్ళ మీద వస్తున్నాడు. నీళ్ళ పుట్టిన వాని దగ్గరికి దేవుడైనా రానే బట్టే ఈదుకుంటా నట్టేడు సముద్రాల ఒడ్డు నుంచి బయలుదేరి ఎప్పుడు మనకి గబ్బల పర్వతం దగ్గరికి వస్తున్నాడు. అవరాగవా మూలంత గట్ట ఉన్నది, ఉన్నది కూర్చొని హరినామస్మరణ పిల్లవాడు చేస్తాడు. పిల్లవాడే చెప్తాడు.
అర్రే నేనేమి చెయ్యాలే అర్రే దేవుడు పేరొచ్చి ఓ ఏమని అంటదమ్మా ఎక్కడ దేశము ఎక్కడ నువ్వున్న స్థలము ఎక్కడ నువ్వు గమరా పర్వతమున పుట్టి ఓ అని ఓంకార శబ్దం చేస్తున్నావు రావాలి నీ తల్లి ఎవరు తండ్రి ఎవరు నీ తాత ముత్తాతలు ఎవరు నువ్వు ఎట్లా పుట్టినవు మీ పేరు ఏమో తెలపండి నా పేరు ఓ స్వామి నేను ఎవరని వరుడు పెట్టి అడుగుతున్నారా ఎవరని వరుడు పెట్టి అడుగుతున్నారా అయ్యో తనయ్యా పుట్టాను నా పేరు స్వామి నేను సభ లోపల పుట్టా నా అనగా జామ పుట్టుకుంటాను ఓహో పిల్లవాడా నువ్వు గవ్వ లోపల పుట్టినా గవ్వల జామమేశ్వరుని విద్య మరి అనగా నువ్వు పుట్టిన వారి ఓ పిల్లవాడా మరి అనగా భూమి అనగా ఇక 6 నెలల తర్వాత పుట్టేది ఉన్నది మరి భూమి కన్న మొదలను పుట్టినందుకు పూర భక్తుడనే నీ నామకరణ చేస్తున్నా నీ పేరు అయిన జామమేశ్వరుడు విగ్రహాంతయు గారు పుట్టేది ఉన్నది పుట్టేది ఉన్నది మనగడ ముందు జరిగేది మనగడ ఉన్నది మరిగా శ్రీతాయులము ద్వాపారము కలిగినవయ్యా ఏ యుగానికైనా ఓ పిల్లవాడా మరిగా పుట్టిన వారి ఇళ్ళల్లా మంచి జరిగిన చెడు జరిగిన కానీ ఓ విద్య జరిగిన ప్రబోధనం జరిగిన నువ్వు ఇంటికి పెద్ద కొడుకు లేక ముందు నడవాలి మరి ఎనగొస్తున్నాయి లేని లగ్గం చేయరాదు ఆడపిల్లలేని సంసారాలు విద్య నువ్వు లేని ఏ కార్యము ముందైనా నడవద్దు అవో పిల్లవాడు ఎందుకుంటా వస్తున్నాడమ్మా అవో దృష్టికి అంతకు ముళ్ళు హదిరి ముళ్ళుకు అరుగు వచ్చి అలక్షకుంటారు అలక్షణానికి గ్రోలుతున్నాయి అవసృష్టిగా ఎప్పుడు మన విషయంలో వస్తున్నాయో తన చూపు వేరులో నేను ఎప్పుడు చూశాను
ఆ చెమట దారి ఆ యొక్క నూతి లోపల పడ్డది. నూతి లోపల అంటే ఆ లవణ సముద్రంలో చెమట చుక్క పడ్డది. లవణ సముద్రములో సృష్టికర్త ఏకో నారాయణ చెమట చుక్క దారి నూతిలో పడ్డది. అది ఎనక సముద్రములో కలవలేదమ్మా. అది సముద్రములో పడ భిన్నముగా లేదు. అలనాడు ఏమో ఆనాటి చెమట చుక్క అరే రాయక సముద్రములో కలవకుండా పోయి పోతూ పోతూ అందుకుంటున్నది. అందులో పిండములుతున్నది. ఏ శివరాఘవ పోతూ పోతూ అందుకనుకొని అందు లోపల అందమైంది. అందమంటే గుడ్డు, గుడ్డుగా మారింది. ఆ గుడ్డు లోపల అరే ఒక స్త్రీ రూపము దాల్చి మరి స్త్రీ ముఖము పెట్టుకొని పక్షి లెక్కలు పెట్టుకొని పక్షి పాదాలు పెట్టుకొని అరే హాజరు అంటాన్ని మన ఒట్టుకొని అరే సృష్టికి మూలకర్త శ్రీమూర్తి అరే ఆదిమ శక్తి ఓ దేవత వచ్చింది. దేవత వచ్చింది. సముద్రంలో గల పక్షి ఏ విధంగా ఈదుకుంటూ పోవునో అలాగే శ్రీమూర్తి అనగా పక్షి పాదాలు పెట్టుకొని పక్షి రెక్కలు పెట్టుకొని శ్రీముఖం పెట్టుకొని అమ్మవారు ఎప్పుడు పుట్టిందో అప్పుడు ఇది కూడా ఎవరు కనబడుతున్నారమ్మా. సృష్టికర్త అయ్యో కంటికి కనబడే ఆ సృష్టికర్త కనపడంగానే ఆ ఆదిమా శక్తి అమ్మవారు ఏమంటుంది? మరి అంత ఉన్నది అవ చూసినవా సముద్రంలో కూడా నేను ఉన్నాను. ఆదిమా శక్తి పుట్టినేలా పుట్టిందండి. చూసినవా కామమోహంతో పుట్టాలి. ఆమెకు రతి అనగా భర్త కావాలి అన్న ప్రేమతో ఆ సముద్రం మీద అక్కడ ఇక్కడ చూస్తూ ఉన్నది. చూసే సమయం లోపల ఎక్కడ చూసినా ఒక భూమి లేదు, చెట్లు లేవు, గుట్టలు లేవు. సట్టేడు సముద్రం అనగా ఎక్కడ చూసినా పైన ఉన్నది. అమ్మవారు నాడు ప్రక్కల చూసి ఆ సముద్రం మీద చూస్తే చూసినవా ఒక ఆకు మీద పుట్టినటువంటి ఏ నారాయణ సృష్టికర్త నీకు పుట్టపోతున్నాడు. ఆహా ఏమి అందగాడు నా ప్రేమలు అతనితోని యమలారా నా ప్రేమను తీసుకుంటానని చెప్పి విష్ణుమూర్తి అయ్యపోతమ్మున్నాని నా ప్రేమను తెచ్చుకుంటానని విష్ణుమూర్తి ఇక అనగా ఎదురుగా వచ్చింది. వచ్చి ఏమని అంటే ఉంది ఓ స్వామి ఓ స్వామి నా ప్రేమను తీర్చు. నేను కోరిన నిన్ను కలిసి వచ్చిన అయ్యో నా ప్రేమలో
ప్రేమని ఆశిందో అమ్మవారు మధ్య లోపల అనుకోగానే ఆ తల్లి అనుకున్న మాటలు ఎవరికి పడుతూ ఉన్నాయి. అవో మనసు లోపల మాటలు వినబడుతూ ఉన్నాయి. అయ్యో రాఘవా ఓ రామచంద్ర, మరి నా యొక్క చెమటకు పుట్టింది, నా చెమటకు అనగా పుట్టింది, మరి అనగా ఏమైతుంది? నాకు బిడ్డ అవుతుంది, నాకు కూతురు అవుతుంది, అంటే నాకు బిడ్డ అవుతుంది. మరి బిడ్డ మనసు లోపల ఏమున్నది? నా యొక్క ప్రేమను తీర్చు అనే కోరికలు కలిగి ఉన్నది. మరి అనగా ఇది అనగా ఆది కాలం ఉన్నది. ఈ ఆది కాలంలో ఇలాంటి అపర్ణాదాలు జరిగితే మరి అనగా రానున్న క్రీకాయుగము, త్రేతాయుగము, ద్వాపారము, కలియుగము, ఈ యుగాలలో జరగబడే విధి విధానాలు వేరే ఉంటాయి. కాబట్టి అనగా ఈ యొక్క గాంధ మాట్లాడే మాట నేను కళ్ళగానిస్తాననుకున్నాడు. సృష్టికర్త ఏదో నారాయణ తన నాశనం అంటే ముక్కండి, ముక్కులో ఉండబడిన వాయుదేవుణ్ణి మెత్తడు సంతానం ఏమిటి అవి వదిలిపెడుతుండు. నిమ్మల కింద నిమ్మల కింద సృష్టికర్త ఎప్పుడు వదిలిపెట్టాను సముద్రానికి తరుగుతున్నాడు. ఆ యొక్క వాయుదేవుని తాకిడికి ఓయమ్మ సముద్రం లోపల ఏదన్నా ముందు తల లేకుండే వాయుదేవుని తాగుడు కనుక 3 తల లోపల వేసిన పక్షి రూపంలో ఉన్న ఆదిమా శక్తికి ఎప్పుడు కలిగాను? అరే ఒక తడకు మునికి ఒక పక్క జరుగు లాగింది, 2వ తడకు 2వ పక్క జరుగు లాగింది, 3వ తడకు 3వ పక్క జరుగు లాగింది. అంతనే రాగదా అమ్మవారు పురుషుడి మీద మోహము పచ్చగా అవో ఇరిగల్లా ఆగోతుంది. ఏమని అనిపిస్తున్నది ఓయమ్మ? ప్రతిదలిపినట్టాయ రమణి గర్భము, ప్రతిదలిపినట్టాయ రమణి గర్భము, ప్రతిదలిపినట్టాయ రమణి గర్భము, ప్రతిదలిపినట్టాయ రమణి గర్భము. వారు కమ్మవారు అనగా పురుషుడు వచ్చి
స్త్రీతోని ప్రేమ చేస్తే ఏ విధంగా కోరిక తీరును ఆ విధంగానగా ఆ యొక్క అమ్మవారు కనిపించాలి. ఆ యొక్క అమ్మవారి గర్భం లోపల మునిగి 3 దోషిల్లా జల మునిగినందున ఆ తల్లికి 3 అండములు గర్భములో తయారైనవి. అయ్యో 3 అనగా గుడ్లు తయారైనవి. ఆ యొక్క గుడ్లని అమ్మవారు ఏమనుకుంటున్నది, గుడ్డు నాకు బిడ్డ కావాలి, గుడ్డులో పుట్టిన వాడు మనవడు కావాలి అని నేను ఈ పుత్ర సంతానాన్ని మీరు ఎడగనాలి అని ఎనగ అమ్మవారు అనగా సంతంలో తీసుకుంటా అని ఎనగ తల్లి కంటికి కనబడతా ఉన్నదమ్మా. అరే ఆ యొక్క సృష్టికర్త పుట్టిన అందరూ తాళల కవలమైన అగో తల్లికి కనబడ్డాది. ఇక్కడ నా యొక్క పుత్ర సత్తాన్ని నేను ఉద్భవించాలనుకున్నది. వీళ్ళు కూడా వచ్చి ఆ యొక్క పుష్పం మీద అమ్మవారు అనగా కూర్చొని ఆ యొక్క 3 వంటములు పెడతా ఉన్నదే. అగో అమ్మవారు వారి మగతి మూడైన అండములైన అమ్మ పెట్టినాదే. ఆ పచ్చని గుడ్డు కూడా నిలవుడమ్మా. అగో తెల్లటి అందమైన తల్లి పెట్టినాదే. అలనాడు రాగలా ఓ రామా ఆ యొక్క అమ్మవారు 3 కలర్లతోని ఆ యొక్క పచ్చని అండము ఒకటి, నీలి రంగు అండము ఒకటి, తెల్లటి అండము ఒకటి పెట్టింది. ఆ యొక్క 3 గుడ్లు పెట్టి ఆ గుడ్డు బిడ్డ కావాల, గుడ్డులో పుట్టిన వాడు మనము కావాలని అమ్మవారు ఆదిమాశక్తి ముక్కుతో తిప్పుతూ రెక్కలలో విడుస్తూ అరే తల్లి కూడా తింపబట్టే అందులో పచ్చని అందమైన పర్వతానికి ప్రారంభమైతే ఉన్నది. అదే 9 గడియల తర్వాత అదో పచ్చని అందమైన అనుకుంటా అదే పక్కున హండము పరివలిగిన అదే మరి శ్రీమూర్తి పెట్టిన 3 అండములల్లా ఒక అండము పచ్చని అండము పక్కన పగిలింది. ఆ పగిలిన అండములోన కింది పుచ్చ కింద గరగరంటున్నది, పై పుచ్చ పైన గరగరంటున్నది. నడుమన నీలము లోపల చతుర్ముఖ బ్రహ్మదేవుడు పుట్టాడు. ఆ బ్రహ్మ పుట్టగా మరి కింద ఉండబడిన పుచ్చే గరగరగరగరాని అరే తరది అనగా భూదేవత పుడత ఉన్నది.
అదే విధంగా పై పుట్ట కూడా కలగలగలది పై పుట్ట మాగమయ్యి అవనీయుడుగా ఆకాశం ఊపుతాంది మరి కింది పుచ్చే భూదేవత అయింది పై పుచ్చనేమో ఆకాశమేనయింది నడమన నీలము లోపల చతుర్ముఖ బ్రహ్మదేవుడు పుట్టాడు ఆ పుట్టంగానే ఆదిమ లొల్లి మరి ఆ నీలము లోపల చతుర్ముఖ బ్రహ్మ పుట్టాడు ఆ బ్రహ్మలోని ఆదిమాశక్తి ఏమంటాంది అమ్మ ఆదిమాశక్తి ఆదిమాశక్తి ఆ పుట్టంగానే ఆదిమాశక్తి కూడా ఏమని ఎంట ఉన్నదమ్మా మరి ఈ పిల్లవాడా ఎంత చక్కని రూపము నీది ఏమని వరనిస్తును ఎంత చక్కని రూపము ఎంత చక్కని రూపము నీది ఏమని వరనిస్తును ఎంత చక్కని రూపము నీది ఏమని వరనిస్తును ఏమని వరనిస్తు ఇందేవు ఏమందు ఏమని వరనిస్తు నిన్ను ఏమందు ఏమని వరనిస్తు నిన్ను నేనేమందు ఏమని వరనిస్తు నిన్ను నేనేమందు మధురి మైనను ఎంత చక్కని రూపము నీది ఏమని ఎంత చక్కని రూపము నీది ఏమని వరనిస్తును ఎంత చక్కని రూపము నీది ఏమని వరనిస్తును అసలలోన ఈ రూపం కానొచ్చును నాకు రూపం కానొచ్చును నాకు అసలలోన నీ రూపం కానొచ్చును నాకు అసలలోన నీ రూపం కానొచ్చును నాకు పురుషుడ నిండిగా పెళ్ళయాడదనిగా చక్కని రూపము నీది ఏమని వరనిస్తును ఎంత చక్కని రూపము నీది ఏమని వరనిస్తును ఎంత చక్కని రూపము నీది ఏమని వరనిస్తును చతుర్ముఖ బ్రహ్మదేవా మరి నాకు గుండు బిడ్డగా అనుకున్న గుండుగా పుట్టినవాడు మనువు అనుకున్న మనువులు నా కోరికలు తీర్చాలని నేను అనుకున్నా నువ్వు నా కోరిక తీర్వాలే నా భ్రమలు తీర్వాలే నన్ను పెళ్లి కావాలి ఆ దేవుడు నన్ను నన్ను ప్రేమించు అయ్యో. అని చెప్పి అయ్యో. అమ్మవారు ఆ. అంటున్నారు ఆ మాటకి ఏమని అంటున్నాడు అబ్బా అక్కడ చూసినావా నేను ఆమె గర్భము లోపల పుట్టినా ఆమె గర్భము లోపల పుట్టినప్పుడు నాకు ఆమె తల్లి అయితే ఉన్నది ఆమెతో నేను ప్రేమలు వేయాలంటే పాపము వచ్చు అమ్మా నీ చీర చాలా పెద్దగా ఉందమ్మా. అమ్మా నీ చీర ఏం తప్పినమ్మా? తీర్చలేదు నా వల్ల కాదు తల్లి. ఇద్దరి పొత్తుల సరసమానాపై కొంత సాగనిరుమా సరసమానాపై దొంగ సాగనిరుమా సరసమానపై సాగనిరుమా
పై నిన్ను నడవడిస్తున్నా సరసమాడపై నీ మరువరిస్తున్నా సరసమాడపై నిన్ను మడవడిస్తున్నా సరసమాడపై ఓ పిల్లవాడా నిన్ను కోరి కళ్యాణమాడి మరి నా సరసాన్ని తీర్చుకుందామని నేను నిన్ను కన్నానయ్యా. అయ్యో అమ్మా ఈ మాట తగదమ్మా. నువ్వు నా కన్న తల్లి. అందువలంగా తల్లితో మనము ఇలా తప్పు పని చేయడం ఇది ధర్మత కాదు. ఇది మాత్రానికైనా ఇది ఏమి అంటారు, ఇది ద్వాపారాయుగం ఉన్నది. ద్వాపారయుగము, త్రేతాయుగము, కృతాయుగము, తదుపరి కలయుగం వస్తూ ఉన్నది. నా కన్న తల్లితో నేను ప్రేమ చేస్తే మరిగా రాబోయేటువంటి త్రేతాయుగంలో నరుడు కూడా వాళ్ళు ఏం చేయాలి, తల్లి గర్భంలో పుట్టి తల్లితో ప్రేమలు వాళ్ళు తాజేయాలి. ఎప్పుడైతే తల్లితోని ప్రేమలు చేసిన విధానం అయిపోతుందని ఏమని అంటున్నాడు బ్రహ్మదేవుడు, అమ్మా నీతో నేను ప్రేమలు చేయడము అమ్మా కుదరదు కదా, తగదమ్మా. ఏ పిల్లవాడా నేను చెప్పింది విను, నన్ను ప్రేమించు, ఏదమ్మా నా కోరిక తీర్చు. నా వల్ల కాదు. లేదు అయ్యో రామమ్మా ఓ కన్న తల్లి నమోటాను వినవమ్మో. రామమ్మ కనబౌలే నమాటలు వినవమ్మ. రామో నా తల్లి నీవో ఉన్ననాలోని కుసగనాలే. రాము రాము నా తల్లివో ఉన్ననాలో నిన్ను దిగురాడే. పాపములోని రసములమ్మా నమోటాను వినవమ్మో. వినవమ్మ నా కన్న తల్లి దిగురాడే దిగురాడే. పాపములోని రసములమ్మా నమోటాను వినవమ్మో. మా కన్న తల్లి అలాంటి వెనక సమయం ఎప్పుడు బ్రహ్మదేవుడు కాదని మాట్లాడాను. శక్తి స్వరూపి కోపం వస్తున్నది. మరి నా కోరిక తీరునిది, నన్ను ఇష్టపడినది, నన్ను మెచ్చనిది. నువ్వు నాకు ఉండి ఎందుకు లేక ఎందుకు? నువ్వు నాకు అవసరం లేదని అమ్మవారు కూడా అది మా శక్తి. అరే ముష్టిన్న చిత్రకన్ను కలిగిన తల్లి, ముష్టిన చిత్రకన్ను అంటే అమ్మవారు కన్ను తెలుస్తున్నది. కలిగిన తల్లి ఆ యొక్క చిత్రకన్ను ఎప్పుడు దర్శనం, ఆ యొక్క కంటి లోపల బ్రహ్మదేవుడు అరే గడియ గడియల్లా ఓ రామా అదో ముస కూడా పోతున్నాడే. రామ రఘువే రామ పోతున్నాడే, రామ రఘువే రామ కూడా పోతున్నాడే, రామ రఘువే రామ కూడా పోతున్నాడే, రామ రఘువే రామ పాలని, రామ రఘువే రామ పాలని, బ్రహ్మదేవుడు అనగా తల్లి అనగా చంద్రగడు
ఒక పిల్లవాడు అనగా చెందిండు బ్రహ్మదేవుడు పడిపోమని అమ్మవారు ఆదిమాశక్తి నాకు ఇంకా 2 గుడ్లున్నాయి. ఆ 2 గుడ్లల్లా ఒక గుడ్డులో పుట్టిన వాడన్నా నా కోరిక తీరువడా, మరి ఒక గుడ్డులో పుట్టిన వాడన్నా భ్రమను తీరువడా, వాడు నాతో ప్రేమ చెయ్యడా అని రాగరా ఓ రామా అలనాడు 2 గుడ్ల మీద మక్కో పెట్టి మొక్కుతా దిప్పుతూ రెక్కల్లో ఇముడుస్తూ శ్రీరామ అగో 9 గడియలైనా అగో తెల్లైనా తిప్పుతున్నది ఆ యొక్క 3 గడియలు కనుక మరి అనగా 2 అన్నమైన ఆ నీలి రంగు కలిగిన అన్నకు మరి సమయం మాసన్నమైతున్నది. ఒకవేళ అది పలిగిపోతనేమో అది అనగా అండములో ఒక పిండము లేని గుండు అయిపోవునమ్మా. ఆ సమయానికి సృష్టికర్త ఏకో నారాయణ మరి నేను ఈ అవతారాన్ని పడమార్చి మహావిష్ణు అవతారం ఎత్తేది ఉన్నదనుకోని అవదేవాన దేవుడమ్మా. ఆ యొక్క సమయమందునగా కలమడుకున్న మాయమైండు అన్నము లోపల పుట్టిండు ఏకో నారాయణ. అతను పుట్టిన తరువు లోపల అందమైన పక్కుమని వాళ్ళు కాబట్టి పక్కుమని వాళ్ళు కాబట్టి చెప్పేదాను మాట్లాడేదా ఎప్పుడు మనగా పక్కన అన్నం కలిగిందో కింది పుచ్చ కింద గరగర అంటున్నది మెల్లగా కింది పుచ్చ కింద గరగర అంటున్నది పై పుచ్చ పైన గరగర అంటున్నదమ్మా. కింది పుచ్చ అనిసి పట్టంగానే కింది పుచ్చ మటుకున మాయమైపోయి ఆ యొక్క భూదేవత మీద మొన వృక్షములు ఆ యొక్క లేళ్ళు దుప్పులు కనులు వెగములన్నీ ఆ యొక్క కొలడు అనగా ఆ యొక్క సముద్రములో బల ఉండబడిన మరి ప్రతి ప్రాణి కోటి అనగా అవతారము ఎత్తబట్టేనే అదే పై పుచ్చ మాయమయ్యింది. మరి మేఘములు ఉడత ఉన్నాయి. అగో మేఘనాథుడు పిలుగు దేవుడు వర్ణ దేవుడు ఈ యొక్క శ్రీ దేవుడు దేవాన దేవుడులు అనగా ఎప్పుడు పుట్టిరో అరే నడుమల చంద్రము ఎవరు పుడతారు దేవమా అరే మహావిష్ణువు అరే రుద్రుడు అలా దేవుడే పుట్టిండు అమ్మవారు ఆదిమాశక్తి ఏమని అంటే ఉన్నదమ్మా. నాకు గుడ్డు బిడ్డ కావాలనుకున్న గుడ్డులో పుట్టేవాడు మనవుడు కావాలనుకున్న మనమని కొన్ని ప్రేమలు తీయాలని నేను అనుకున్నా. నగిరి మల్లెలో నవలుతున్నదో నగిరి మల్లెలో నగరి నవలుతున్నదో నగిరి మల్లెలో నగరి నవలుతున్నదో నగిరి మల్లెలో నగరుతున్నాడు. గండాలు దాటుకుంటా నవగడియలు వస్తున్నదో గండాలు దాటుకుంటా నవగడియలు వస్తున్నదో ఆ గండాలు దాటుకుంటా నవగడియలు వస్తున్నదో గండాలు దాటుకుంటా వస్తున్నదో నగిరి మల్లెలో నగరి నవలుతున్నదో నగిరి మల్లెలో నగరి నవలుతున్నదో నగిరి మల్లెలో నగరి నవలుతున్నదో అలాంటి సమయమందున అమ్మవారు ఏమని అంట ఉన్నది రాజా మహానుభా ఓ రాజా ఏమండి అయ్యో నిన్ను పుట్టించింది
ఎందుకో తెలుసా? ఆ, తెలుసా? ఆ, ఇగో నువ్వు ఆ, నన్ను ఆ, ప్రేమించాలని, ఆ, నువ్వు నన్ను ప్రేమించాలని నిన్ను పుట్టించిన ఆ. అగో చూసినవా మాటకైనా ఓయమ్మా. ఎప్పుడైతే ఆదివాసకి పక్షి రూపం మీద నా ప్రేమను తీర్చమని అడుగుతున్నదమ్మా. ఆ మాటకు కుడి ఎడమకు చూడగా అక్కడ మాత్రానికైనా బ్రహ్మదేవుడు మూర్ఛపై ఉన్నాడు. మరి ఇతడు ఎవరు? నాకంటే ముందు పుట్టాడు. ఇతడిని కూడా ఇట్లా అడిగాడు. ఈమె ఎవరు? నాను కన్న తల్లి. కన్న తల్లితో దేవుడు చేసే పాత్రము కదా, ఇది కుదరదు. నీవు మా ప్రాణికైనా పోయి అమ్మా కన్న తల్లి, అమ్మ నీవు నా మాట వినవే. నా గర్భంలో వచ్చినవమ్మా, నీ గర్భంలో నీ పుట్టినప్పుడు నీ ప్రేమలో ఎట్ట తీరుతూ కన్న తల్లితోని ప్రేమను చేయడమంటే నాడు అనగా ఇప్పుడు మనము కన్న తల్లితో పాపం చెప్తే కన యుగము లోపల కూడా కన కడుపులో ఉండి కననే నా నోట పలకడ ఉంటేనే బాగా అనిపిస్తూ ఉన్నది. ఇది ధర్మము కాదమ్మా అన్న తల్లి ఏమని అంటూ ఉన్నాడు. నా ప్రాణం పైన పర్వాలేదు, పొందానాలే అమ్మ నీకు అది వదనాలే అమ్మ నీకు పదురురా కట్టములు. అయ్యో రామ దేవ రామ రామ అయ్యో రామ దేవ రామ తప్పులైనా జరుగునమ్మ ప్రేమమ్మ కన్న తల్లి. అయ్యో రామ దేవ రామ రామ పక్కనే పక్కనే వచ్చిందమ్మా వయ్యారి ఆగదిగా పొడుచుకుంటది. అమ్మా, ఇది ఇది నువ్వు అన్నమాట ఇదేమన్నా అంకితమేనా కాదా? నీ గర్భంలో నేను పుట్టి నీతో ప్రేమలు చేయాలంటే ఎంత బాధ. రావమ్మ నీవు నన్న తల్లి, నీకు ఏ సేవ చేయమన్నా చేస్తా, నీ ప్రేమను మాత్రము అయ్యో నేనైనా తను తీస్తానమ్మా. తినవమ్మ ఓ కల తల్లి, నిన్ను ఏమన్నారా? నేను ఏమన్నా? నేనేమన్నా అన్నానా? నేను
ఇక్కడ మొత్తం దున్నపోతున్నట్టు నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? నేను అట్లాంటి వస్తావు బాబు, అంతే కదా. ఓహో ఓ ఈ పిల్లవాడా, మరి నా కోరికలు తీరుమంటే నువ్వు ఏమకిట్లా మాట్లాడుతున్నావు? మరి నీకు ట్రాన్స్ఫరం లేదా? నీ ఫీజులు కొట్టేసినాయా? మరి ఎందుకు నీకు నేనంటే నీకు ఎలర్జీయా? గజ్జి గజ్జి అని మాట్లాడంగానే ఆ సమయం అందున ఆ సృష్టికర్త మహావిష్ణువు కోపాకృతుడు కాగానే ఆ కోపాన్ని గమనించిన ఆదిమాశక్తి ఇతను నా కోరిక తీర్చలేడు, వీటితో నేను వాదమాడుట కల్లా అని అనగా ఏం చేస్తూ ఉన్నది? అరే అమ్మవాడు రా ఓ రామా, అరే చంద్రకని ఎప్పుడు దర్శనం అంటేనే సృష్టికర్త ఏగో నారాయణ మహావిష్ణువు మూర్ఛ పోతున్నాడు. మలనాటి అనగా ఎప్పుడు కనుక మూర్చమయ్యాను రామా, మరి అనగా ఇంకొకటే అండమున్నది. మరి ఈ గుడ్డులో పుట్టిన వాడన్నా నా కోరిక తీర్చును, మరి నా భ్రమను తీర్చును అనుకోని ముక్కులో దింపుకుంటా రెక్కల్లో ఇమిడించుకుంటా దేవత తిప్పుతున్నది. ఎప్పుడు అనగా ముక్కుతో నింపుకుంటా రెక్కల్లో ఎప్పుడు ఇమిడిస్తూ ఉన్నదో అలనాడు మన గంట మనగా పాకించారు 9 వరకు పక్కన రాగమా. అవు కింది పుచ్చ కింద కరగర అంటున్నది, పై పుచ్చ పైన కరగర అంటున్నది. నడమన నీలము లోపల అవ ఎవరు పుట్టవక్కనే ఓ ఎమ్మలాల గరల గంటుడు గంగాధరుడు నీల గంటుడు నిత్యాది నంద భూత పేగులు మెడ లోపల వేసిన సదాశివుడు రామ అగో సాంబమూర్తి చర్మధరుడు ఆ యొక్క పిల్లవాడు పుట్టున్నాడు. ఆ సమయానికి అనగా పిల్లవాడు కనుక అవతారం ఎత్తగా మరి కింది పుచ్చే కింద గరగర అంటున్నది, పై పుచ్చ పైన గరగర అంటున్నది. పై పుచ్చనేమో పైన హనిషి పట్టి, కింది పుచ్చనేమో కింద ఎప్పుడు మనిషి పట్టాను. అరే కింది పుచ్చ ఏమి వృతమన్నది? అరే సూర్య భగవానుడు అవో దేవుడే పుట్టిండు, దేవుడే పుట్టిండు. కింది పుచ్చ సూర్యుడు పుట్టిండు రాగవా. అదే సమయానికి పై పుచ్చ పట్టుకున్న మాయమయ్యి అదే అదో చంద్రుడనే వాడు దేవుడే పుట్టిండు. ఆ యొక్క స్త్రీ దేవతలు అనగా సూర్యుడు చంద్రుడు అనగా అవతారం ఎత్తిరి. ఆ యొక్క దేవాన దేవతలు అవతారం ఎత్తినాక మరి అనగా సృష్టికర్త, మరి అనగా అది యొక్క సాంబమూర్తి సదాశివుడు గరళకంఠుడు గంగాధరుడు నీలకంఠుడు నిత్యాదినంద భూత పేగులు మెడ లోపల వేసుకున్న ఆ భోలోశంకరుడు అవతారం ఎత్తాడు. ఆ వ్యక్తిన సమయమందున ఆదిమాశక్తి మరి అనగా చూసింది. చూసి ఏమంటది? మరి ఇంతకన్నా ముందు ఇద్దరిని కన్నా ఇద్దరిట్లల్లో ఒక్కడన్నా బుద్ధిమంతుడు కాకపాయే, నా బుద్ధి నిర్వకపాయేనా
మరి ఇప్పుడు పుట్టిన వాడన్నా వాడు జ్ఞానస్తుడయ్యి మరి బుద్ధివంతుడయ్యి మరి వీడు నా కోరిక తీర్స్తాడోయి మరి నడిపోడు తీరవనన్నాడు మరి పెద్దోడు తీరవనన్నాడు ఈ సిక్కెంటికలోడు తీర్తాడేమో ఈ పల్లా చెడలున్నోడు తీర్తాడేమో మరి నేను అడిగి చూస్తాననుకోని రారా కౌగిలి చేరా రారా దొరా నా రంగేలి పాయంబు నీకేనురా రారా కౌగిలి చేరా రారా దొరా నా రంగేలి పాయంబు నీవేనురా రారా కౌగిలి చేరా రారా దొరా నా రంగేలి పాయంబు నీకేనురా కలిగాలి నన్నేమో రమ్మన్నది కలిగాలి రమ్మన్నది నా మదిలోన కలిగాలి నిన్ను నన్ను రమ్మన్నది నా ఎదలోన రాగాలు చుమ్మన్నది రావేలరా రావేలరా నా బ్రహ్మీర్వరా రారా కౌగిలి చేరా రారా దొరా నీ రంగేలి ప్రాయం నీకేనురా నా రంగేలి ప్రాయం నీకేనురా ఆ పొగరెల్లు నిన్ను నన్ను రమ్మన్నది నీ మదిలోన రాగాలు చుమ్మన్నది నా పొగరెల్లు నిన్ను నన్ను రమ్మన్నది నా మదిలోన రాగాలు చుమ్మన్నది ఆటాడవా అయ్యాటాడవా ఆటాడవా అయ్యాటాడవా నా ఎదలోన రాగాలు చుమ్మన్నయి కౌగిలి చేరా రారా దొరా రంగేలి పాయంబు నీకేనురా ఏమండి ఏమండి ఏ బండి కాదండి ఏమండి అంటున్నా తెలియదా ఇగో భర్తని ఏమండి అంటారు అది తెలియదా ఓ ప్రాణేశ్వర ఛీ, అది కాదండి ఇగో సరే అట్లా అంటే నీకు అర్థం ఓ భర్త అన్న ఓ పెద్ద భర్త కట్టే ఈ మూలకేమి తీసుకుంటానన్న నేను భర్త కట్టవా ఈయనొచ్చే షోలు ఇంటికాడ పెట్టుకొని పరాయి షోలు గిరగి తెచ్చుకున్నట్టున్నాడు ఇగో సంస్కృతంలో రాదు నాకు నేను తెలుగులో చెప్తున్నా నాకు తెలుగులో అర్థమైతలే నేనేమన్నా నిన్ను ఏమన్నావు నా కోరికలు తీరుమన్నా ఆ కోరికలు అంటే ఏమేంటియో నాకు చాలా ఉన్నాయి ఏంటి అవి ఇగో నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అంతే అంటే ఇద్దరు పెళ్లి చేసుకోవాలా ఆ. చీసి ఎంత పాపం మాటలు మాట్లాడినావమ్మా నువ్వు ఎందుకు నువ్వు పోతేనేమో కన్న తల్లి నేనేమో నీ కుమారుణ్ణి ఆ. నువ్వు నన్ను వచ్చి ప్రేమించమను ఇది నీ న్యాయమేనా ఇగో ఇది పద్ధతేనా ఇది నేను గట్ల అనుకోలే ఎట్లా అనుకున్నావు గుడ్డులో పుట్టినవాడు నాకు ఆ యొక్క మనవడు అనుకున్నా నాకు గుడ్డే బిడ్డనుకున్న గుడ్డులో పుట్టినవాడు మనవడు అనుకున్నా మరి మనమంతో నీ ప్రేమలు తీద్దామని నేను అనుకుంటున్నా మరి నేను గట్ల ఊహించిన కానీ వేరే విధంగా నేను ఆలోచన చేయలేదు పిల్లవాడా నా కోరికలు తీర్చండి అందుకుని నిన్ను కన్నాను కదా పురుషులాంచన గరువు పుట్టించినాను
సరుగున నా కోరిక సమకూర్చు పిల్లవాడా. ఓ అమ్మ అమ్మరో మాయమ్మ అమ్మరో మాయమ్మ ఆకారమైన రూపమమ్మ. అమ్మ అమ్మకు నీవు ఓ అమ్మ నువ్వు చూస్తేనేమో చాలా పెద్దగా ఉన్నావు, నేను చూస్తేనేమో చాలా చిన్నగా ఉన్నా. నీతో నీ ప్రేమ చెయ్యాలంటే నేను సరిపోతానా అమ్మ నీకు? నేను పెద్ద నువ్వేమో చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకో నువ్వే ఉన్నావు. చక్కటి మాట తెచ్చి జోకలేము అంతేనా? అంటే ఈడు చూడు కలిసిందంటవా? అట్లా కాదు, దూరం 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 ఉండు. ఇగో ఏళ్ళు పట్టన్నా, నీ ఏళ్ళు పడతా. కానీ ఎందుకంటే చెప్పన్నా, నీ కాలు ఇన్ని రోజులలో దొరికిచ్చినావు. రోళ్ళ పొడితే వచ్చినావా? మరి ఏమో పెంటగడ్డల పొడితే కూడా వచ్చినావేమో అనుకున్నా. అంతేనా? చెప్పండి. నీ కోరిక తిరువా అన్న? ఇంకేమన్నా పొద్దు కాయన అన్నాడు బకెట్ కట్టేసిండు, నేను ఒక్కడిని ఉన్నాయి కాదు. చెప్పండి. ఓ అమ్మ ఇగో నువ్వు చెప్పినట్టు నేను ఇంత గాని, మరి నేను నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. నా కోరికలు తీరుస్తే నీ మాట నేను ఇంత నీకు కోరికలు ఉన్నాయి, అవి నాకు తీర్చాలి. తీరుస్తా. నేను అంటున్నా అంతేనా? కళ్ళకొచ్చి ముత్తదాసుడే ఉందంట. ఓ అమ్మ ఏమి కావాలో కోరుకో. ఏమి కావాలంటున్నావా? వచ్చింది. నువ్వు అని తప్పవు కదా, పలికి బొంకవు కదా అసలే. అయితే నీతోని నేను ప్రేమ చేయాలంటే నువ్వు ఆదిమా శక్తి, భూమికి ఆకాశానికి నువ్వే ఎల్ల వెరికి ఉన్నావు. నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది. కాబట్టి నీతోని ప్రేమ చెయ్యాలంటే నాకు కొన్ని షరతులు ఉన్నాయి. నీకు ఒక 60 అస్తాలు ఉన్నాయి. నీ 60 అస్తాలలోకి వెళ్ళి నాకు ఒక 30 అస్తాలు ఇచ్చినావు అనుకో, నీతోని నువ్వు అన్న మాట నేను చేస్తా. ఎందుకు? అయ్యో నువ్వు ఆత్మశక్తి కదా. ఒక్క 30 అస్తాలు ఇవ్వండి. ఇస్తున్నావా? ఇచ్చేసినావా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ప్రేమించానా? ఓ ఇప్పుడే ప్రేమించాను నేను, ఇంకా టైం ఉన్నది. ఇగో ఓమ్మ, ఇగో నిన్ను ప్రేమించాలంటే నువ్వు నాకు ఎన్ని 30 అస్తాలు ఇచ్చినావు. అన్నకు దేవుడు వచ్చింది అడుగు. ఎదుర్కొన్నాడు కదా. వరం వచ్చిండా? అది రేపు పట్టణం వేసినాక రేపటి పొద్దు వాడాలని టైంలో 2 అయిపోతుంది. అమ్మా చూసినావా? నీ యొక్క 30 అస్తాలు నాకు ఇచ్చినావు. నీ 30 అస్తాలు నాకు సరిపోవు. మరి నీ బలమేమో ఎక్కువ ఉన్నది, నా బలమేమో తక్కువ ఉన్నది. మరి ఇంకొక కోరిక ఉన్నదమ్మా నా దగ్గర. ఇంకా ఏమి అంటున్నావా? నీ దగ్గర ఒక 4 మంత్రాలు ఉన్నాయి. అందులోకి వెళ్ళి నాకు ఒక 3 మంత్రాలు ఇవ్వాలి కదనమ్మా. రుక్మి వేదము, సాంబ వేదము, 3 వేదాలు ఏమంటున్నారు? మరి నా దగ్గర అధర్ణ వేదము నా దగ్గర ఉండాలి, అంతేనా? సరే వివరిస్తున్నాను కదా. అమ్మా మరి ఇంకొకటి ఉన్నది కదా, నీకు ఏమిటి అంటున్నావా? నీ దగ్గర ఊపిరి రుద్రాక్షలు ఉన్నాయి, ఉపమాల జపమాల ఉన్నది, గంట కుప్పర గదా శూలం ఉన్నది తల్లి. అతను పోతే ఆట స్త్రీవి నువ్వు ఉన్నావు, మగ పురుషుణ్ణి నేనున్నాను. మరి నిన్ను కళ్యాణం ఆడినప్పుడు నా దగ్గర ఉండాలి. మరి నీ దగ్గర ఉంటే సాధ్యమేమమ్మా? నాకు అవి ఇవ్వండి కదా. పిల్లవాడా నువ్వు అడిగినది నేను ఇస్తా ఉన్నా. హరి హరి రామరమణ అరే నా దగ్గర ఉండబడి
అని ఇచ్చాను కదా నీకు. అన్ని ఇచ్చావా? మరి అన్ని ఇచ్చినావమ్మా నాకు. ఇప్పుడు నా బలము చాలా పెద్దగా అయింది, నువ్వు చాలా చిన్నగా అయినావు. ఇప్పుడు ఈడు తోడు కలుస్తుంది. నువ్వేమన్నావు? బిడ్డ, నిన్న నా గుడ్డులో పుట్టిన నా గుడ్డే బిడ్డ, నా గుడ్డులో పుట్టినవాడి నువ్వు మనమని ఉన్నావు. శివశంకరునికి సాంబశివుని పుట్టినావు కాబట్టి నాతోని ప్రేమను తీర్చుమని నువ్వు అన్నావు. అమ్మా, నువ్వు చెప్పిన విధంగా చేస్తాను కానీ మరి ఇంకొక 2 కోరికలు ఉన్నాయి నా దగ్గర. ఇంకా 2 ఉన్నాయి. నాకంటే ముందు ఒక విష్ణుమూర్తి పుట్టాడు, బ్రహ్మదేవుడు పుట్టాడు. పుట్టిన వాళ్ళని మూర్ఛ గతులు చేసి సముద్రంలో నువ్వు దాచిపెట్టావు. వాళ్ళని నువ్వు లేపిన విధంగా అయితే అప్పుడు నిన్ను లగ్గడమాడి నీ యొక్క కోరిక తీరుస్తాను. అంతేనా? పర్వాలేదనుకోని అమ్మవారైనా నొస్తున్న ఊపిరి తీసింది, చదివింది. ఆ పడువైన వాళ్ళని చదువుగా బ్రహ్మని మహావిష్ణువుని భగ్గు భగ్గుమంటున్నా లేపుతున్నది. మరి నట్టెడు సంద్రాలకు వెళ్ళి జలప్రాణములు చేసి నువ్వు వచ్చినట్లయితే వారమ్మా నువ్వు తప్పులు తీర్చావే కాబట్టి ఓ కన్నపల్లి నాన్న పడినమ్మా అమ్మా ఓ మహాశక్తి హరియమి అక్కడ మన సౌదులు వెనుకగా అక్కడ ఉండబడిన హాదిమాశక్తి అవును కదా, నా కొడుకులకని నేను అనగా కౌసు నీచుతోని ఉన్నాను. మరి నేను స్నానము వాడక నా పైన ఇష్టము వీళ్ళకు కలుగుతలేదు. నేను స్నానము చేసి వస్తే నా కోరికలు తీరుస్తారట. మరి నేను ఇట్లా ఉంటే మర్యాద కాదు, ఇక నేను వెళ్ళి స్నానము చేసి వస్తా అని అమ్మవారు ఆదిమాశక్తి అగో బయలుదేరి అగో నచ్చని నిన్ను నిమ్మలగిన్న నిమ్మలగిన్న గదుడే గోపమ్మ చల్లవారి మందగదుడే గోపమ్మ 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 గొల్లవారి మందయల్ల గౌరమ్మ వరవడి పాలు వదనే పెట్టేటి పాలు నిన్ను మల్లగిన్న నిమ్మలగిన్న గదోడే గోపమ్మ గొల్లవారి మందు గదోడే గోపమ్మ గొల్లవారి మందగదుడే గోపమ్మ గొల్లవారి మందగదుడే గోపమ్మ గోయమ్మల రామవారు వారి భాషకి అనగా ఎప్పుడు వెళ్ళిపోయెను. మరి అనగా ఇక్కడ ఉండబడిన దేవాన దేవుళ్ళమ్మ మరి అని ఎవరన్నారు అయ్యా ప్రజలు ఎవరన్నా వాళ్ళని అంటుర్రా? మూడు శాస్త్రములైనా శంకరుడు జయ నేర్పుతున్నాని శంకరుడు అనగా వ్యక్తిగలవాడండి. అతడు శాంతపరుడు. అతడు మాట్లాడికైనా తల్లి దగ్గర ఉన్న విద్యను నేర్చుకొని ఏమని అంట ఉన్నాడు, నీ తాళ ఉన్నా అవకు శ్రమ చిత్రకాన్ని ఇచ్చావు. నీ గర్భంలో ఉన్న 3 వేదాలు 6 మంత్రాలు నాకు నేర్పావు. అమ్మా నీ ప్రేమ నేను నేర్వాలంటే అమ్మా
మమ్మల్ని కన్నప్పుడు నువ్వు అయితే ఇప్పుడు మహిళలకు నా దగ్గర నువ్వు మా తాడికి మమ్మల్ని కన్నప్పుడు నువ్వు కౌసు నిసులో ఉండవు నువ్వు సముద్రానికి వెళ్ళిపోయి తలారా స్నానము చేసి జపము చేసి వచ్చిన మాట ఉంటే నీ ప్రేమలో నేను తీర్తా ఎప్పుడైతే అలా వచ్చిన శంకరుడు అమ్మా నీ ప్రేమలు అదో నీ ప్రేమలు నేను చెప్తున్నా కానీ నువ్వు సత్యాల సముద్రానికి వెళ్ళిపోయి స్నానం చేసి నువ్వు శుభ్రంగా వచ్చిన మాట ఉంటే నీ ప్రేమలు తీర్చా అని అన్నాడు. ఆ మాటకైనా అమ్మవారు వారి శక్తి అగో శంకరుని మాటలు నమ్మి గంగకు వెళ్ళిపోతారే. అయ్యో ఎప్పుడు గంగకు అమ్మవారు వెళ్ళిపోతా ఉన్నదో గంగకు అనగా ఆత్మశక్తి పోతా ఉంటే శంకరుడు చూశాడు ఎట్టయినా గంగకు వెళ్ళిపోతుంది అమ్మ స్నానం చేస్తుంది మళ్ళీ తిరిగి వచ్చేమంటది నా ప్రేమలు తీర్చమంటది అమ్మతో నేను ప్రేమలు తీర్చాలి కదా ఇది నాకు ధర్మం కాదు ఇది నాకు పుణ్యం కాదు నా అన్నదమ్ముల నేను లేపుకుంటానని ఓయమ్మా ఆరు వేదములు అనగా తల్లి దగ్గర నేర్చుకున్నవాడు ఓంకార శబ్దంతో పాటిస్తాడే. ఎప్పుడైతే 5 అక్షంతలు బట్టి మూర్చమైన బ్రహ్మదేవుని మీద విష్ణుమూర్తి మీద కూడా వెళ్తూ ఉన్నాడు. అన్నదమ్ములను వేసేసరికి ఒక సమయం లోపల దేవుడు విష్ణుమూర్తి ఎలా లేస్తా ఉన్నారు నిద్రలో పడుకొని మళ్ళా తదుపరి తెల్లారిన తర్వాత ఎలా లేస్తారో అదే ప్రకారంగా వాళ్ళు లేస్తున్నారు. చూడగా పొగ చూసినవా పాలు ఏ రీతిలో ఉంటాయో ఆ ప్రకారంగా శంకరుడు వాళ్ళకెదురుగా అయ్యో తను కూడా ఇక ఉన్నాడమ్మా తినరమ్మా ఓయమ్మా అయ్యో రామా ఓ దేవారమా ఆ రామా ఏ విరామడా యమదరా హనుమాతా విరోధినరమ్మా అయ్యో రామా ఓ దేవారమా ఆ రామా ఏ విరామడా. బ్రహ్మ విష్ణుమూర్తి చూశారు శంకరుడు చూసి వాళ్ళు విచిత్రపోయి
తమ్ముడు కుడియమ్మ చూడగా ఆ శంకరుడు ఏమంటూ ఉన్నాడు పోయి అన్నాదమదేవా అన్న వినమన్నా ఓ విష్ణుమూర్తి అన్నయ్య ఏదో మీరు అదోల ఉంటారు అన్నయ్య అదోల ఎందుకు ఉంటున్నారంటే నేను మూటపైరేవో అన్నయ్య అలా అన్న తల్లి తల్లి దగ్గర ఉన్న విద్యలు కూడా మెచ్చుకున్నా మన తల్లి దగ్గర ఉన్న విద్యని నేర్చాను ఆహా ఆ మాటకు అవును అన్నయ్య 6 శాస్త్రములు 3 వేదములు నాకు నేర్చాలి మన తల్లి నాకు శత్రువు నేర్పించాలి అన్నయ్య మనము ముగ్గురు 3 పాటించుకోవాలి ఆట ఆడుకోకు ఇంకా ఓర్చుకో ఇంత ఆదాక రాలేదు అన్నయ్య మనము 3 పాటించి చదువుకొని మనము తల్లితో పాపము చేయవద్దు అని చెప్పి అప్పుడు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు 6 వేదములలో మనిషి ఒక్క వేదము అనేస్తా ఉన్నారు ఎప్పుడైతే నేర్చుకున్నారో నేర్చుకోని వీళ్ళు ఆ చోట ఉన్నారు అమ్మవారు మా అక్కని సత్యడు సముద్రానికి వెళ్ళిపోతా ఉన్న స్నానం చేసి వస్తానని అన్నయ్య ఇప్పుడు మన తల్లి గంగా వెళ్ళిపోయి స్నానం చేసి మారుతుంది మళ్ళీ తర్వాత ఆమెతో మనం ప్రేమ చేయాలైనా ఆమెకు గంగా జలం దొరకకుండా అయ్యో మాయమైనా మనం బ్రహ్మ విష్ణు శంకరుడు ఏం చేశారు అపము జపము మంత్రించి ఆగ చూసినవా సత్యుడు సంస్కృతం అనగా చెల్లెల్లో నీళ్ళు లేకుండా భయం చేసి ఎక్కడ స్నానం చేద్దామని నీళ్ళు దొరకకుండా మాయం చేశారు మాయం చేస్తే ఏం చేస్తా ఉంది ఆత్మ శక్తి తిరిగి వీడు చూసిన శంకరుడు నా ప్రేమను తీర్చమని నా దగ్గర ఉన్న ఈ విద్యలన్నీ వాడు నేర్చుకొని వాడు నన్ను అడిగి ఆ నియమం ఇస్తా ఉన్నాడు ఈ నీడ ప్రకటిస్తా అంతే మాత్రం అన్నము చేయకపోతే నాకే రాజమ శక్తిని నేను కాదంటా చెప్పండి అన్న ఆ సమయంలో మా శక్తి ఆకాశమెట్టు పెరిగి తెల్లని కళ్ళకు వెర్రని కళ్ళు పిండిగా పగల వరుకుంటాం ఆదివాసక్తి ఏమనుకుంటాం ఏమంటున్నారు నీళ్ళు నా దగ్గర ఉన్న విద్య
బిడ్డ నా ప్రాణము అవును ఇయ్యడానికి వీళ్ళు ముందుకొచ్చారు. ముందుకొచ్చాను వీళ్ళని జ్ఞాతం చేసి నా సంతములనుగా నేను నా పళ్ళలో నమ్ముకోలేకపోతే తోముకోని నా పేరు ఆ, వాటి ఆసక్తి వాళ్ళని వస్తూ ఉన్నది. అవును వచ్చే అటువంటి సమయము ఆహా అదో బ్రహ్మ విష్ణు శంకరుడు మాన్యమయ్యింది. ఆహా ఆ సమయం లోపల ఏమని అంటున్నాడు, అన్నయ్య బ్రహ్మదేవ, చెప్పయ్యా ఓ నడిపన్నయ్య విష్ణుమూర్తి, చెప్పు తమ్ముడు మనకు మాత్రానికి మన తల్లి మన మీదకి కోపం మీద వస్తుంది. మనం ముగ్గురం పాటించి 3 వేదములు 6 శాస్త్రములు మనము పాటించి చదివిన మాట ఉంటే మన తల్లిని మనము దగ్గరలో తాజెట్టాలే. నేను చెప్పేస్తాను మీరు చెప్తా ఉంటాం అలాంటి అనగా సమయమందున అగో అమ్మవారు ఎప్పుడు వస్తున్నదో అగో దేవాల జరుగులు ముందర పెట్టంగానే ఆత్మశక్తికైనా అగో ఎన్ను ఎందున అగో హక్కైనా అంటుకున్నది హక్కైనా అంటుకున్నది అమ్మవారు ఎప్పుడు వచ్చి అంటుకుంటుందో మరి అమ్మవారు ఎప్పుడు వచ్చి అంటుకుంటుందో అమాకాశం వల్ల తోనక మంటలు వండుకుంటా పక్కు పక్కు మంటలు రాని మా శక్తి కాలి మూలిపై మూడి పడితే మొదలని తల్లి కాలిపోయానుగా పూర్తి ఎప్పుడు కింద పడ్డదో ఆది మా శక్తి రాగవా అయ్యవా దేవి సర్వేశ్వర ముగ్గురు నదములు వలసి తల్లి కాలిపోయిన కాడికి చేరవచ్చి అన్నవా అన్నావా బ్రహ్మదేవా అన్నవా అన్నావా విష్ణుదేవా మరి చూసివా పోయన్నా మన తల్లి మనల్ని కన్నని గాని మన రాతలు చూడలేదు మన గీతలు చూడలేదు మన తల్లి మనకు ధనం సంపాదించలేదు మన తల్లి మనకు సొమ్మును సంపాదించలేదు మాకు మిగిలింది అన్నయ్య ఆ యొక్క తల్లి అస్థికరణగా బూడిదే మిగిలింది మరి మన తల్లిని మనం మనగా పంచుకోవాలి అన్నయ్యని అగో ముగ్గురు కైమూర్తో ఓ రామా ఓ శిరస్సు కాడికి ఒక గుప్ప చేసి అక్షోదరము కాడికి ఒక గుప్ప చేసి కాడికి ఒక గుప్ప చేసి 3 భాగాలు చేసి తల్లిని చూడు పక్కకేమో కలిగి ఉన్నాడమ్మా అన్నయ్యవో బ్రహ్మదేవా వీడుకైనా పెద్దవాడు అన్నా చోటుకైనా పెద్దవాడి అన్నా అని నీకు మొదలు కోరుకునే అవకాశము నీకుంటదన్నా మరి నీకు ఏ గొప్ప కావాలో అన్నయ్యా అయ్యో నువ్వైనా ఎప్పుడు కోరమని మాట్లాడను ఆ యొక్క సమయమందున బ్రహ్మదేవుడు ఏమని అన్నమ్మా అన్నుగానమని అడుగుతున్నదా మరి నేను ఇప్పుడు వాడుకుంటున్న వినవతం కూడా మరి నాకు కావలసింది ఏమి అని అంటివా మరి పెద్దవాణి నేను చతుర్ముఖ బ్రహ్మదేవుని ఉన్నా మరి నేను మొదటి భాగము నేను కోరుకోవాలని అంటున్నావు తమ్ముడవో సామమూర్తి మరి తల్లి శిరస్సు కాడి గుంపనాది అని ఎప్పుడు మనకు చతుర్ముఖ బ్రహ్మదేవుడు వస్తంలో ఎప్పుడు దాపారు మరి యొక్క
కాడి గొప్ప మాయమైంది అమ్మవారు అనగా సరస్వతి పుట్టింది అవునవును అవో సరస్వతి తీసుకున్నాడు బ్రహ్మదేవుడు సంకల పెట్టుకున్నాడు సంకల పెట్టుకొని మరి అనగా యొక్క మధ్యవాడు అనగా మహావిష్ణువు ఉన్నాడు అన్నయ్య విష్ణుమూర్తి నువ్వు కోరుకోమని చెప్పగానే విష్ణుమూర్తి అక్షోదలం కాడి గొప్ప నాదని ఎప్పుడు మాట్లాడాను అక్షోదలము కాడ గొప్ప మాయమైపోయి రాగల అగో లక్ష్మయ్య ఈ పుట్టగట్టే లక్ష్మయ్య పుట్టగట్టే అమ్మవారు లక్ష్మీ పుట్టంగానే లక్ష్మి తీసుకున్నాడు విష్ణుమూర్తి సంకల పెట్టుకున్నాడమ్మా చిన్నవాడు సామమూర్తి ఏమని అంటున్నాడు అగో పాప పుణ్యమా పరమాత్మ నీకెరక దేవాదేవుడు వరగా ఆ యొక్క బ్రహ్మదేవుడు విష్ణునారాయణగా మరి శిరస్సు కాడి గొప్ప మాయమై సరస్వతి పుట్టింది అక్షోదలం కాడి గొప్ప మాయమై లక్ష్మీ పుట్టింది అన్నదాన నేను కోరుకుంటున్నా అన్న మరి పాపమా పుణ్యమా పరమాత్మ నీకెరక మరి పాదాల కాడి గొప్ప నాది అని ఎప్పుడు మాట్లాడాను అంటే పాదాల గొప్ప మాయమైపోయి రాగా తల్లి అనగా ఎవరై ఉడత ఉన్నారే అమ్మవారు పార్వతమ్మ ఎప్పుడు అనగా యొక్క పాదాల కొమ్ముడి కుప్పలకు మన మాయమైపోయా తల్లి పార్వతై జన్మించింది తల్లి పార్వతిని తీసుకొని ఆ యొక్క సంకల పెట్టుకున్నాడు సదాశివుడు మరి తల్లిని తప్పుకొని ముగ్గురు అనగా కైమూర్తులు ముగ్గురు భార్యల్ని చేసుకున్నారే భార్యను కావించుకున్నాక అన్నయ్య ఓ బ్రహ్మదేవ తమ్ముడు ఓ విష్ణునారాయణ చెప్పండి మనము అంటే ముగ్గురము కలిసి మన తల్లిని చంపుకొని చంపుకున్నాం. ముగ్గురు భార్యల్ని చేసుకున్నాము అవు కానీ రానున్న క్రీతాయుగము ఆ. త్రేతాయుగము ఆ. ద్వాపార యుగము అవు కలియుగం పుట్టేది ఉన్నది పుట్టేది మరి పుట్టేది ఈ యుగాలల్లా ఆ. మరి ఏ నరమానవుడు జన్మించినా ఆ. ఏ దేవుడు జన్మించినా ఆ. తల్లిని చంపుకొని ఆ. భార్యల్ని చేసుకునే ఆ. వృతాంతం అనేది జరుగుతుంది అవును కాబట్టి ఇది చట్టరిత నేరము నేరం ఇది సృష్టికి విరుద్ధము దీనిని ఇది ధర్మము కాదు కాబట్టి ఆ. మనమునిగా మన తల్లిని మనము లేపుకుందాం ఆ. అని అనుకున్న ముగ్గురు కైమూర్తులు ఆ. అక్కడ ఉండబడిన మహాసకరైన హోమాన్ని తలపెట్టి అగో తల్లిని ఊర్చి ఓ రామా అగో ముగ్గురు కైమూర్తులు మూడు దిక్కుల కూర్చొని అగో తారక మంత్రం తరగలు అవుతున్నారు నూటక మంత్రం నుడు తప్పకుండా చూడబట్టిరి ఎప్పుడు పట్టులు పట్టానా అరే పుట్టు 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 మంటేనా పుట్టే పుట్టు మంటేనా పుట్టు పుట్టు మంటేను దయ్యామా నూరే ఊరా పుట్టవండి ఎవరైనా ఆ పుట్టు పుట్టు మంటేనే వారు అనగా లోపలమ్మ వారు ఆ ఆదిమాశక్తి మళ్ళా అవతారం ఎత్తింది అవును ఆ అవతారం ఎత్తిన సమయమందున ఆ. మరి అనగా చూస్తేవా అంతకన్నా ముందు తల్లి అనగా దేశాలు గొప్పగున్నది ఆకారము పెద్దగున్నది మరి ఈనాడు పుట్టిన ఈ తల్లి అనగా యొక్క శాంతి స్వరూపై చిన్నటి రూపముతోని 12 రాజకుమారి విధంగా అమ్మవారు అవతారము ఎత్తింది ఆ అవతారము ఎత్తిన సమయమందున రాఘవా అక్కడ ఉండబడిన ఆ యొక్క బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు ఏమని అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు ఓయమ్మా వరన్న తల్లి చెప్పండి మరి కుమారుడా. నేను ఏమి చెయ్యాలే నేనెందు వాలెనమ్మా మరి నిన్ను చంపుకున్నాము